హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్. ఇది వచ్చేసి భోగి ముందు రోజు తీసిన వీడియో అండి. ఆ రోజైతే నేతి రవ్వ వంటలు అయితే చేస్తున్నాను. ముందుగా అయితే మనం బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, దాన్నే గోధుమ నూక అంటాము, బొంబాయి రవ్వ అంటారు. దాన్ని అయితే నేను గ్లాసున్నర నూక అయితే తీసుకున్నానండి. ముందుగా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఏమీ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేసుకోక్కర్లేదు. ఉత్తి నూకనే వేపేసుకుని ఓ పక్కన అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని తర్వాత అయితే మనకు కావాల్సిన నెయ్యి అచ్చిపెట్టేసుకోవాలండి. అచ్చిపెట్టుకు పక్కన పెట్టేసుకున్నాను. మనం ముందు వేయించుకున్న నూక ఏదైతే ఉందో దానికి ఒక గ్లాసున్నర నూక అయితే తీసుకున్నాను నేను. దానికి సరి సమానంగా గ్లాసున్నర పంచదార కూడా తీసుకున్నానండి. రెండు కూడా విడివిడిగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని రెండు కూడా కలిపేసుకుని ఇలా కాచుకున్న నెయ్యి ఏదైతే ఉందో అది పోసేసుకుని నేతి రవ్వండ్లు అయితే చుట్టేసుకోవడమే అంతే ఈజీ అండి. అంటే కొంచెం మంది పాలు వేసుకు చేసుకుంటారు, అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని చేసుకుంటారు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా నేతి రవ్వండ్లు అనేది కొద్ది రోజులు లేకంటే ఒక 15 నుంచి ఒక 20 రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయండి. టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. మనం పంచదార మిక్సీ పట్టుకున్నప్పుడు దాంట్లోనే యాలకులు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఓకేనండి.